వచ్చినప్పుడు మన డబ్బులు ఏం చేస్తాం? తిరిగినప్పుడు 50-60 వేలు సంపాదిస్తాం. రాజుగారు రోజు నదిలోకి తీసుకెళ్లి కడుక్కొచ్చేవాళ్ళంట. తీసుకెళ్తున్నారు, వస్తున్నారు, పక్కన స్వామీజీ 4 శిష్యులు కలిసి నదిలోకి వెళ్తున్నారు, స్నానం చేస్తున్నారు, వస్తున్నారు. ఆ దారిలో కప్ప ఒకటి ఉండి రోజు స్వామీజీ వస్తుంటే నమస్కారం పెడుతుంది కప్ప. నీలాంటి వాడు వెళ్తుంటే జేబులో నుంచి కాని పడిపోయింది. కానీ ఆ రోజుల్లో పూర్వం పడిపోతే మరుసనాడు పొద్దున్నే కప్ప దొరికింది. అది ఆ కాని ఇట్లా పట్టుకుని ఏనుగు వస్తుంది, రాజుగారు ఏనుగు. ఏయ్ నువ్వు పక్కకి వెళ్ళావు, నేను కప్పరాజులో ఉన్నాను ఇక్కడ అంటే శిష్యులు అడుగుతారు గురువు గారిని, స్వామీజీ ఏంటి కప్ప నిన్నదాకా మిమ్మల్ని చూస్తే నమస్కారం పెట్టింది వాళ్ళు ఎలాగ అంటుందంటే, కానీ మహిమ అమ్మది డబ్బు ఎక్కువ ఉన్నప్పుడు ఎవరైనా సరే చేసేది అదే అని చెప్తారు. అలాగే డబ్బు ఉంది పేకాట ఆడదాం అంటున్నాడు. పేకాట ఆడదాం అంటున్నాడు అంటే పిల్లలు ఎంతమంది ఉన్నారు అది డౌట్ వచ్చింది నాకు. 50,000 వస్తున్నాయి, నాకు 30,000 వస్తున్నాయి, 40,000 వస్తున్నాయి, నాకు సరిపోతున్నాయి.